నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ప్రెజెంట్ జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ గురించి అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మనం ట్రెండింగ్ విషయం ఒకటి మాట్లాడుకుపోతున్నాం. ఏంటిదంటే, ఒకప్పుడు చూసుకున్నట్లయితే మధ్యతరగతి వాళ్ళు కూడా బంగారం కొనేలాగా రేటు ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల్లోనే 1,50,000 అయిపోయింది. దీపావళి వరకు 2,00,000 అవుతుంది అనే మాట అయితే వస్తుంది. మీరేమంటారు అసలు? ఖచ్చితంగా బంగారం ఈ రోజులు దాన్ని బట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థను బట్టేసి భారతదేశంలో ఉన్నటువంటి ఈ రోజున కొన్ని సవరింపులు వచ్చినాయి. జిఎస్టీ సవరింపులు కూడా కొన్ని వచ్చేసాయి. కొన్ని వాటికి జిఎస్టీ సవరింపులు వచ్చేసినాయి. దాంట్లో దేనికి వచ్చాయంటే ఎలక్ట్రికల్ వాటికి కానీ వీటన్నిటికి వచ్చినాయి, కానీ గోల్డ్కి రేటు తగ్గడం కానీ రాలేదు. ఎందుకంటే భారతదేశంలో వనరులు చాలా ఉన్నాయి, అవన్నీ సృష్టింపదగ్గవి కాదనమాట. వీరికి ఏంటంటే ఎంతసేపటికి ఏదైనా వస్తువు అంటే రేటు పెరిగితే అది వాల్యూతో సమానం, వీరికి బంగారంతో సమానం అంటారన్నమాట. బంగారమే రేటు పెరిగింది ఈ రోజున భారతదేశంలో. అయితే ఈ బంగారం అనేది రానున్నటువంటి రోజుల్లో దీపావళి కావచ్చు, ఈ కార్తీక మాసం సందర్భంగా దీపావళికి ఎక్కువ కొంటుంటారు బంగారం. ధనత్రయోదశి, అక్షయ తృతీయ ఇవన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట. ఇవన్నీ స్పెషల్. తర్వాత ఏంటంటే మనకి కార్తీక మాసం అనగానే అందరూ పెళ్ళిళ్ళ సీజన్ అంటారు. పెళ్ళిళ్ళు కూడా బాగానే ఉన్నాయి. కార్తీక మాసంలో లగ్నాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు కూడా కొన్ని లక్షలు కాదు కోట్లలో అయ్యేటువంటి ఆలోచన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ వీటన్నిటికి కూడా ఏంటంటే బంగారము రేటు అనేది పెరగడం అనేది సహజంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అలానే బంగారానికి రేట్ అనేది రెక్కలు వస్తాయి, పెరుగుతుంది. కానీ బంగారము కొన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే కనీసం నా ఆలోచన తగ్గుతుంది. కానీ నా ఆలోచన ప్రకారంగా ఒక 4 నుంచి 5 సంవత్సరాలు ఆగాలి. ఆగిన తర్వాత బంగారం మళ్ళీ స్టెబుల్గా ఏదైతే ఉందో, ఎక్కడైతే 70,000, 80,000 రూపాయలు, ₹1,00,000 లోపు ఉందో ఆ ₹1,00,000 లోపు అయితే ఖచ్చితంగా వస్తుంది బంగారం. ఇప్పుడైతే మాత్రం ఒక 2,00,000 కాదు, 2,00,000 పై చినుకు కూడా వచ్చేటువంటి అవకాశాలు లేవు అని చెప్పలేము. ఎందుకంటే బంగారం పెరగడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. 1 వ్యవస్థ, 2 కొనేవాళ్ళ తత్వం, 3 ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఒకప్పుడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రాష్ట్రాలు బాగున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ నేల మీద పెట్టేవారు, అది దినదిన అభివృద్ధి అవుతుందని. దాని మీద పోయింది అందరికీ. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ మీద పెడితే బాగుంటుందేమో అనే ఆలోచన వస్తుంది. ఆలోచన డబ్బు అందరి దగ్గర ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు ఉంటే గ్రాము కొంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే అరగ్రాము కొంటారు, ఇంకా హైలో ఉంటే ఎన్ని కిలోలైనా కొంటారు. బంగారం కొనడానికి మధ్యతరగతికి వారి యొక్క జీవన శైలికి సంబంధం లేదు. కొనకపోతే ఊరుకుంటారు అంతే. కానీ దాని వాల్యూ అయితే ఖచ్చితంగా పెరగాల్సిన సమయం కాబట్టి పెరుగుతుంది అది. ఎందుకంటే దీని ద్వారా ఎన్నో ప్రభుత్వంలో ఉండేటువంటి పర్సన్స్, ఎన్నో రాష్ట్రాలకి బడ్జెట్ వెళ్తుంది. ఆ బడ్జెట్ అంతా కూడా ఇలాంటి వాటి వల్లనే కదా వెళ్తుంది. ఇప్పుడు జిఎస్టీ సవరణలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల మంచి కోసం చేసేదాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు లిక్కర్ రేట్ ఉంటుంది, దాన్ని పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దాని మీద వచ్చేటువంటి వనరులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సేవ కోసం, ప్రజలకి జీవోలు కొన్ని రిలీజ్ చేస్తారు. కాబట్టి వాటికి సానుకూలంగా ఉండేందుకు డెవలప్మెంట్ చేస్తారు సిటీస్లోను. ఈ సిటీస్లోను, విలేజెస్లోను రైతులకి ఇలాంటి పథకాలు ఇచ్చేటువంటి వాటికి అన్నిటికి కూడా ఇలాంటి మీద వచ్చేటువంటి ఆదాయ వనరులనే మళ్ళీ ఇస్తారు. కాబట్టి బంగారం రేటు పెరగడంలో పెద్ద తప్పేం లేదు అందులోను. ఇప్పుడు కందిపప్పు, బియ్యం, ఉప్పు, చింతపండు, పప్పు అనుకోండి, అవి రేటు పెరిగితే మధ్యతరగతి వారో లేకపోతే మిడిల్ క్లాస్ వారో కొనడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. బంగారం రేటు పెద్ద అది ఉపయోగించే వస్తువు ఏం కాదు కదా. అందరికి అది ఉంటేనే జీవనం, లేకుంటే లేదు అనేది ఏం లేదు. బంగారం రేటు పెరగడంలో ఎవరికి ఇబ్బంది అయితే లేదు. కిలో కొనేవాడు అరకిలో కొంటాడు, అరకిలో కొనేవాడు పావు కిలో కొంటాడు, పావు కిలో కొంటాడు, అంతే. బంగారం వాల్యూ అని పెంచుకుంటాడు అంతే. కాకపోతే ఎక్కువ కొనే వాళ్ళకి ఏంటంటే బోన్సెస్ని చుట్టుపక్కల పెట్టుకోవాలి, జెట్ కేటగిరీ లాగా ఒక కాపలా పెట్టుకొని ఉండాలన్నమాట. కానీ ఈ రోజుల్లో బంగారానికి, మేలిన బంగారానికి లేకుంటేనో దీంట్లో గ్రామ్స్కి కానీ లేకపోతే రోల్డ్ గోల్డ్ కూడా సంబంధం లేకుండా ఉంది ఈ రోజుల్లో. 1 గ్రామ్ గోల్డ్, రోల్డ్ గోల్డ్ కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఏది బంగారమో ఏది బంగారం కాదో కూడా ఉంది. కాబట్టి ఇంకా బంగారం కన్నా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎందుకండి ఇప్పుడు ఒక విషయము, ఒక నెక్లెస్ కానీ, ఒక హారం కానీ, ఒక చైన్ కానీ, రోల్డ్ గోల్డ్లో ఒక షాప్కి వెళ్ళండి మీరు, మినిమం అది పనికి రానటువంటి చిన్న చైన్ కూడా ₹1,000, ₹2,000 చెప్పేటువంటి పరిస్థితి. అది ఏం చేయాలో కూడా తెలియదు. దాన్ని తీసుకొచ్చి నాలుగు మీద రుద్దుకోవడం తప్పితే దేనికి పనికిరాదు. అది ఒక రోజు వేసుకున్న తర్వాత మార్చిపోతుందో, కలర్ పోతుందో, అది పడేయటమే, దాని మీద రూపాయి రాదు. కానీ పనికి రానటువంటి చైన్కే అంత ఉన్నప్పుడు పనికొచ్చేటువంటి గోల్డ్ ఇంకెంత ఉండాలండి? మరి అది వాల్యూ కలదే కదా. మరి రేటు పెరగడం తప్పేం లేదు అందులో. మరొకటి ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి విషయానికి దరిద్రం ఏంటంటే బంగారం పెరగడానికి
భారతదేశంలో కొన్ని గణాలు ఉన్నాయి, కొన్ని ఇక్కడ కొండలు ఉన్నాయి, ఇక్కడ పర్వతాలు ఉన్నాయి, గనులు ఉన్నాయి, బంగారపు గనులు కూడా చాలా ఉన్నాయి. కొన్ని పార్టీస్, దాంట్లో ఉండేటువంటి పర్సన్స్, దాంట్లో మెయిన్ క్యాటర్ చేసే వాళ్ళందరూ కూడా మన భారతదేశంలో 12 ప్రదేశాల్లో గనులు ఉన్నాయి, బంగారపు గనులు ఉన్నాయి. అవన్నీ వెలికి తీస్తే ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీకు ఒంటిమిట్ట, అలానే ఇంకోటి మనకి తెలంగాణలో వచ్చేసి రామగిరి కిల్లా, మనకి కరీంనగర్ డిస్టిక్లో మనకి డిస్టిక్ ఏదో ఉంటుంది, సిద్దిపేట సంథింగ్ ఇది డిస్టిక్ ఉంటుంది, ఇది ఉంటుంది సంథింగ్, అయితే కరీంనగర్ డిస్టిక్ అనమాట సంథింగ్. ఇది ఈ పెద్దపల్లి మండలం కరీంనగర్ డిస్టిక్. ఇక్కడ వచ్చేసి రామగిరి కిల్లా అని ఉంటుంది. ఈ రామగిరి కిల్లా ఒకప్పుడు రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవారు. ఈ రాజులు పాలించేటువంటిది ఉంటుంది. మనకి రామాయణంలో కూడా రామగిరి కిల్లా నుంచి కొంచెం కథ ఉంటుంది. రాములు వారు భద్రాచలం కన్నా ముందు రామగిరి కిల్లాకు వచ్చారు అని ఒక ప్రాసిద్ధి ఉంటుంది. ఆ రాజులు వారందరూ పాలించేటప్పుడు అక్కడ వజ్ర వైడూర్య మణి మాణిక్యాలు అన్నీ కూడా ఆ కొండలో శిథిలంగా ఉన్నాయని అక్కడ కథ ప్రాసిద్ధి ఉంది. దాని తర్వాత ఆ కథ కొద్దిగా ఏమిందంటే, వర్షాలు బాగా పడ్డప్పుడు, ఇప్పుడు మనకి ముసురు పట్టి వర్షాలు పడుతూ ఉంటాయి బాగా, అలా తుఫాన్ లాంటి వర్షాలు పడ్డప్పుడు ఆ కొండ మీద నుంచి వచ్చే నీటితో పాటు వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు కూడా కిందకి వచ్చేసి వాటి ద్వారా కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు కూడా బాగుపడ్డట్టు చరిత్ర ఉంది. అవన్నీ అమ్ముకొని బాగుపడేటి చరిత్ర ఉంది. అలాంటి వనరులు, అలాంటి బంగారు గనులు మన భారతదేశంలో పెట్టిన పేరు. రాయలసీమలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మనకి ఉన్నాయి ఆ గనులు, ఇప్పటికీ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు అవి బయటికి రానివ్వట్ల. ప్రభుత్వాలు వాటిని చొరవ చేసుకోవటానికి, వారు ఏదో తినడానికో, లేదంటే ఇంకొకటి ఏంటంటే, మీరు కేజీఎఫ్ మూవీ చూసుంటారు కదా, అందరికీ ఈ రోజుల్లో కేజీఎఫ్ అంటే తెలియని వాళ్ళు లేరు. చిన్నపిల్లలు కూడా కేజీఎఫ్ అంటే బాగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాంటి మూవీస్లో బంగారం గనులు తీయటం లాంటివి మీరు చూసుంటారు. అలాగనే మన భారతదేశంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి బంగారు గనులు ఉన్నాయి. రాజస్థాన్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, అలానే మహారాష్ట్రలో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి, మనకి కోల్కతాలో ఉన్నాయి. బంగారు గనులు అనేది ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి మన భారతదేశంలో. కాబట్టి మన ప్రభుత్వాలు, మన ఏదైతే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర స్థాయిలో ఇవి తీసుకొని అలాంటి గనులకు కూడా మనము చొరవ చూపిస్తే కనుక ఎన్నో పంటలు పండిస్తున్నారు, ఎన్నో కొత్త చేస్తున్నారు. ఈ గనులు కూడా తీయించి ప్రభుత్వం చొరవ చేసుకుంటే మనకి భారతదేశం నుంచి విదేశాలకి ఈ బంగారాన్ని ఎగుమతి చేయొచ్చు. ఈ వనరు మనకు ఉంటే ఖచ్చితంగా మనకి ఈరోజు ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏవైతే తగ్గినాయో, ఏదైతే జిఎస్టీ వెసులుబాటు ఉందో, అదేవిధంగా బంగారం మీద కూడా వెసులుబాటు ఉంటుంది. బంగారం భారతదేశంలో చాలామంది దానికి ప్రేమికులు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి మన భారతదేశంలో దాని గనులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వెలికి తీస్తే అవన్నీ తరతరాలకి ఎందుకు పనికిరావు కదా. అవన్నీ వెలికి తీసినట్టయితే విదేశాలకి పంపించేదానికి అవి కూడా తోడ్పడతాయి. మనమే విదేశాలకు పంపించేలా ఉంటుంది. ఈరోజు కొన్ని నినాదాలు వచ్చినాయి, భారతదేశంలో చేసేటువంటి వస్తువుని మనం వాడుకోవాలి, విదేశాలకు మనం పంపించే స్థాయిలో ఉండాలి అని ఒక నినాదం ఉంది. అది బంగారం మీద కూడా చూసుకుంటే కనుక మనకు ఎట్లా వనరులు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. మరొకటి, బంగారము కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో కొన్ని లక్షల కింటాలు అట్లానే ఉండిపోయినాయి. ఈ బంగారం అంతా అలా స్థిరస్థాయిగా ఉండిపోయింది, దాన్ని ఏం చేయట్లా. అలాంటి బంగారాన్ని, మనకు ఆలయాలు చాలా ఉన్నాయి, ప్రాసిద్ధి చెందినట్టు ఆలయాలు. డబ్బు ఒకటే కాదండి, మండలిలో చాలా రకాల బంగారం కొన్ని కింటాలు ఉంది, కొన్ని లక్షల కింటాల బంగారం భారతదేశంలో ఉంది. ఈ భారతదేశంలో ఉన్న బంగారం అంతా ఏం చేస్తున్నారు? దీన్ని మళ్ళీ రీసేల్ పెట్టుకొని భగవంతునికి ఇంత పర్సెంటేజ్ని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు పాలక మండలిలో ఇప్పుడు దేవునికి మీరు ఉండిలో 100 రూపాయలు వేస్తే అది దేవునికి ఖర్చు పెట్టట్లేదు. ఎట్లా పాలక మండలినో, ప్రభుత్వాలో, లేకపోతే దేవుని డెవలప్మెంట్ కోసం చెప్పి వేరే దగ్గర ఆలయాలు కట్టడమో, లేదా ప్రజలకు ఏదైనా చేయటమో అక్కడ చేస్తున్నారు. అదేవిధంగా ఈ బంగారం మీద వచ్చినటువంటి సొమ్ముని అదేవిధంగా పాలక మండలి వల్ల అక్కడ ప్రభుత్వాలు చూసుకొని డెవలప్ విధంగా ఉపయోగించుకోవచ్చు. దేవుడేం తినడు కదండి, మానవులే తింటారు కదా ఆయన పేరుతోను. అలానే కొన్ని కింటాల బంగారం ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ బంగారాన్ని మళ్ళీ రీసేల్కి పెట్టుకుంటే కనుక భారతదేశమే ఎగుమతి చేసే విధంగా ఉంటుంది. బంగారము తీరస్థాయిగా విదేశాలకు కూడా మనమే పంపించవచ్చు. అక్కడి నుంచి బిస్కెట్లు తీసుకురావడమా, ఎయిర్పోర్ట్లో మీరు చూసుంటారు, ఈరోజు ఇంత కింటాలు దొరికింది, ఇన్ని కింటాలు దొరికింది, ఇన్ని చైన్స్ దొరికినాయి, దీని వాల్యూ ఇన్ని కోట్లు అని మనం వింటూ ఉంటాం. ఇక మీదట మనం ఇలా చేయగలిగితే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళాలంటే ఎగుమతి అక్కడ పట్టుకుంటారు. ఇది ఎక్స్చేంజ్ శాఖ వాళ్ళు అక్కడ పట్టుకుంటారు విదేశాల్లో, దుబాయ్లో కావచ్చు, కువైట్లో కావచ్చు. బంగారం భారతదేశం నుంచి కూడా తీసుకొచ్చారని అక్కడ పట్టుకుంటారు. ఆ స్థాయి భారతదేశం ఎదగాలి అంటే పాలక మండలి మారాలి,
అక్కడ ప్రభుత్వాలు చొరవ చేసుకొని బంగారం మీద అణచివేత ఉండాలి. అప్పుడు బంగారం మీద కనుసైగ పెట్టుకుంటే అప్పుడు మన భారతదేశం కూడా హైకి వెళ్తుంది. పంట భూములు పండిస్తే రైతు రాజు అవుతాడు. ఇప్పుడు యూరియాకే చాలా గొడవలు అవుతున్నాయి. ఎక్కడ రాజు అవుతాడని రైతు అవ్వలేడు. యూరియా ఇచ్చేటప్పటికే పంటలు పోతూ ఉన్నాయి. కానీ బంగారం అలా కాదు కదా. బంగారం అనేది వనరులు ఉన్నాయి కాబట్టి సృష్టింపు తగ్గింది కాదు, అది సృష్టించింది పడిందే కొద్ది. దానికి సరైనటువంటి విధానం ఉంటే బంగారం రేట్ అనేది తగ్గుతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే కనుక మనకి దుబాయ్ లాంటి దేశాల్లోనూ ఆఫ్రికా లాంటి దేశాల్లోనూ బంగారం వస్తుంది కాబట్టి అక్కడ మనకి జిఎస్టీ రేట్లు ఎక్కువైనాయి కాబట్టి ఇప్పుడు అందుకని బంగారం రేట్ అనేది కొంత పెరుగుతుంది. మనకి వనరులు కూడా అక్కడ వాళ్ళకి గనులు కూడా అయిపోయినా వచ్చినాయి. దాన్ని బట్టి బంగారం రేట్ అనేది పెరుగుతూ ఉంది. ఇది తగ్గాలంటే కూడా ఖచ్చితంగా మన భారతదేశంలో కనుసైగ మేర చూసుకుంటే బంగారం రేటు తగ్గుతుంది ఒకటి. రెండోది ప్రభుత్వాలు చొరవ చేసుకొని ఎగుమతులు తగ్గించే దాంట్లో జిఎస్టీ కూడా తగ్గించుకుంటే బంగారం రేటు తగ్గుతుంది. ఈ రెండు చేయాలంటే ఖచ్చితంగా 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు అయితే బంగారం ఈ సంవత్సరం దాటిన తర్వాత అయితే ఇంత నుంచి అయితే తగ్గుతుంది. అది స్టెబుల్గా అయితే లక్షలకి కొంచెం ఒక చినుకు పైన లేదా కొంచెం తక్కువ అయితే ₹1,00,000 పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం డిసెంబర్ వరకు కూడా బంగారం పెరిగే ఛాన్స్ ఉంది. 2 లక్షలు 2 లక్షల పై చినుకు వరకు వెళ్ళేదానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. బంగారం గురించి ఎవరు దిగులు పడే అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా రకాలుగా సబ్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. పెళ్లిళ్ళకి కాదు ప్రతిదానికి కూడా సబ్స్టిట్యూట్స్కే వాడుతున్నారు. ₹1,00,000 2 లక్షలు పెట్టి బంగారం కొని వాటికి బాన్సెస్ పెట్టుకునే అవసరం ఏముందండి? సబ్స్టిట్యూట్స్ వాడుకుంటే సరిపోతుంది. బంగారం ఈ రోజుల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నిజంగానే ఏదో గ్రామ్ బంగారం ఉన్నా చాలు అనుకునే వారు తప్పితే ఎవరు దాని మీద ఆశపడి కొనుక్కునే విధంగా అయితే లేరు. ఏదైనా అమ్మవారి పూజ వాటికి అయితే దిగులు పడాల్సిన చెందాల్సిన అంత అవసరం అయితే లేదు. ప్రేమ పూర్తిగా కొలుచుకుంటే సరిపోతుంది. బంగారం గురించి అయితే ఇది సరిపోతుంది మనకి. మొత్తానికి చెప్పాలంటే పెరిగే ఛాన్స్ ఉంది. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు అయితే కూడా తగ్గే ఛాన్స్ ఉందంటారు. ఖచ్చితంగా. అంటే చాలా చక్కగా తెలియదు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్.